మిగతాది కూడా అటు ఇటు ఒక 2 ఎకరాలు ఏం బాధ చివరి వాయకట్టు వరకు ఇంతవరకు తడిదారం నీళ్ళు లేవు. 14 ఏళ్ళ సార్ ఇదే సమస్య. గత ప్రభుత్వాలు మంచిగానే ఉన్న 6 ఏళ్ళ సార్ మంచిగానే సుఖపడ్డాం, మంచిగానే పండించుకున్నాం. ఇక తీరపోయి ఇంతవరకు అయితే ఈ పరిస్థితులు వచ్చినాయి మాకు ఈ సంవత్సరం. ఇప్పుడు కూడా ఒక 3 బోర్లు వేయించిన 50 రూపాయలు 50,000 పెట్టి బోర్లు వేయించిన ఒక్క చుక్క వెళ్ళలేదు. ఈ సంవత్సరం శుక్రవారం వాస్తవానికి ఏంటంటే మీకు అందరికి దండం పెట్టాను. మీకు ఎందుకంటే నేను పార్టీని వదిలిపెట్టి బయటకు వచ్చిన కానీ ఒక రైతు వారిగా మాట్లాడుతున్నాను. 8 టర్ములు నీళ్లు వచ్చినాయి. 10 రూపాయలు పంట పండించుకున్నాం. నాకు కొడుకు బిడ్డ చదివించుకున్నా, బీటెక్ అయిపోయింది, వాళ్ళకి జాబులు కూడా వచ్చినాయి. ఈ సంవత్సరం 4 లక్షలు అప్పు ఉన్నది. బోనస్ డబ్బులు బట్టి 4 లక్షలు వస్తాయి. మళ్ళీ యాసం పంట పంచి అప్పు తీరుతాయి అనుకున్నా సార్. కనీసం ఇప్పుడైతే ఈ బోనస్ డబ్బులు ఒకటి రాగా రుణమాఫీ లేదు. ఈ 4 ఎకరాల పొలం ఎండిపోయింది. అంటే మా పొలం దశకు మీరు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. కానీ వాస్తవానికి ఏదైనా కేసీఆర్ గవర్నమెంట్ ని ఏ ప్రభుత్వం కూడా వచ్చే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా కేసీఆర్ చరిత్రని ఒరుగురు తుడిచేలేరన్న. ఇది మాత్రం విమర్శించే స్థాయి కూడా ఎవరికి ఉండదు కూడా రానున్న రోజులల్లో. 10 ఏళ్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ కు ఒక్క సంవత్సరం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ 10 ఏళ్ల రైతు వెనకబడిపోయింది. 10 ఏళ్ల ఆర్థికంగా వెనకబడిపోయినట్టే నా ఉద్దేశం. రైతు వారిగా నేను ఒక ఎడ్యుకేషన్ గా మాట్లాడుతున్నాను. కంపల్సరీ అది మాత్రం మాకు నీళ్ళ కొరతనే లేదు సార్. పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి. కెమికల్ బాగినాయి, పొలాలు బాగినాయి, పొద్దున దాకా నీళ్ళు ఇచ్చింది. ఈ సంవత్సరం ఆనకాలం రాలేదు, ఏతంగి రాదు. 15 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 15 సంవత్సరాల అభివృద్ధి పెట్టింది. 15 కాంగ్రెస్ గవర్నమెంట్ 15 సంవత్సరాల కరువు పెట్టింది. ఇప్పుడు మాకు 15 నెలలకు 15 సంవత్సరాల కరువు పెట్టింది. ఈ 3 ఎకరాలు 2 ఎకరాలు 5 ఎకరాలు ఎండిపోయింది. ఇటు 2 వైపులా ఇంతవరకు నీళ్ళు వచ్చాయి. పుష్కలంగా వచ్చినాయి. నీళ్ళు కూడా 4 సార్లు వచ్చినాయి. ఈ కాలం పుష్కలంగా పారినాయి. ఎండిపోయిన రైతు అన్నవాడు లేడు. పత్తి చేను కూడా మీకు కూడా నీరు రాక 8 సంవత్సరాల నుంచి ఒక్క రైతు కూడా కేసీఆర్ దగ్గర 1,50,000 అండి. అయినా బోర్ వాళ్ళే ఏమన్నా చుక్క పోతే ఆ చుక్క కూడా నిలబడి మొత్తం కథం బంద్ అయింది. బోర్ అసలు బట్ట నీరు పోతే పరిస్థితి. మీరు అప్పుడు మన కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా పత్తి చేను వానకాలం అయిపోగా మళ్ళీ యాసంగికి పత్తి చేను కూడా బీకి మళ్ళీ బొబ్బలు వేసినాం, చెనకాయలు వేసినాం, కాయ పండించినాం. 2 పంటలు పండించినాం ఒకే కారు మీద. పత్తి చేను పండగా మళ్ళీ బొబ్బలు రైతు భరోసా లేదు. రుణమాఫీ సక్క ఆయన కాదు ఒట్ట పోనాడుతాడు. ఒట్టాలని పోరాట పడితే పోరాడుకోవాలి. నేను అయిపోయినా పడతాను రైతు. ఈ గవర్నమెంట్ వచ్చాక 2-3 సార్లు ధర్నా చేశాం. ఎర్రబడి ఎత్తులలో పట్టించుకోవడం రాదు లేడు. సూర్యాపేట సీఓ ఆఫీస్ పోయినాం, అలా ధర్నా చేసాం. కలెక్టర్ ఆఫీస్ పోయినాం, అలా లెటర్ ఇచ్చాం. పంపిస్తాడు మన వ్యవసాయం మీద అంటాడు నీరు తుక్కకు రావు అటు అని మాట్లాడినాడు ఎమ్మెల్యే. ఈయన సరే 8 సంవత్సరాలు గవర్నమెంట్ వెళ్ళింది. సరే ఒక్కసారి మార్పు వస్తుందని జనం నామైతే కొట్టేసారు. ఏజెందుకు ఈ మంచి పర్సనెంట్ ఇచ్చాడు. 2 సంపాలు వేసుకుంటున్నాడు రైతు. ఈయనవా ఏమి అన్ని వచ్చారని హామీలు చెప్పి ఓట్లు అనుకొని ఇప్పుడు 5 సంవత్సరాలు మమ్మల్ని ఇవ్వడానికి. నా పేరు సావాయి మల్లారెడ్డి, నూతనకల్లే.